అసెంబ్లీ సమావేశాలు లైవ్లో చూద్దాం. వెలుగు నింపడానికి ఒక ప్రక్షాళన కార్యక్రమం తీసుకుంటే అధ్యక్ష, వాళ్ళు తీసుకున్నప్పుడేమో అది కరెక్ట్ అనిపిస్తుంది. మరి ఖచ్చితంగా నిర్ణయాలు తీసుకొని ఏ విధంగా జీవితాలు బాగు చేద్దామని ఒక మంచి ఆలోచన చేస్తే ఈరోజు మాట్లాడడం ఎంత విడ్డూరంగా ఉందో ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తాను అధ్యక్ష. అధ్యక్ష, సబర్మతి మీద వారు స్టడీ చేయాలి అధ్యక్ష. అది పీపీపీ మోడల్లో ఏ రకంగా ఎంతమంది మరి ముందుకొచ్చి, ఏ రకంగా వాళ్ళంతా ముందుకొచ్చి మరి వాలంటీర్గా ముందుకొచ్చి అది దాని డెవలప్మెంట్ కోసము మరి అందరూ కలిసికట్టుగా చేశారో, ఒక కన్సెన్సస్తో చేశారో, అలాంటి కన్సెన్సస్ ఇక్కడ లేదు అధ్యక్ష. ఇక్కడ రాత్రికి రాత్రి పేదవాళ్ళ ఇళ్లను అడ్డగోలుగా గులగొడుతూ ఈరోజు వీళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు మాత్రమే మేము ప్రశ్నిస్తున్నాం అధ్యక్ష. మీరు కన్సెన్సస్ లేకుండా, వాళ్ళకు ఆల్టర్నేటివ్ ల్యాండ్ ఇవ్వకుండా, ఆల్టర్నేటివ్ వాళ్ళకు ఒక ఇల్లు ఇవ్వకుండా, మీరు R&R మరి ప్యాకేజెస్ ఇవ్వకుండా, మీరు ఇష్టానుసారంగా మీరు డ్యామేజ్ ఇల్లు గుల్లగొట్టేసి చేసుకునేటువంటి నిర్ణయాన్ని మాత్రమే ప్రశ్నిస్తున్నాం అధ్యక్ష. ఈరోజు మీరు చేసేటువంటి ఈ నిర్ణయం వల్ల, రాత్రికి రాత్రి ఆలోచన వల్ల ఈరోజు కొన్ని వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. అట్టడుగు బడుగు బలహీన వర్గాలు, పేద కుటుంబాలు ఈరోజు రోడ్డు మీద పడ్డాయని మాత్రమే నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు నేను అంతే కదా అధ్యక్ష, ఈరోజు మీరు చేసేటువంటి ఈ చర్యల వల్ల ఈరోజు ఒకవైపు RR ట్యాక్స్ల వల్ల రియల్ ఎస్టేట్ పూర్తిగా కుప్పకూలిపోయింది. ఈరోజు ఈ రాష్ట్రం అంతా అట్టుడికిపోతూ ఉన్నది. ఈరోజు ఈ రాష్ట్రంలో ఒకటే నిమిషం సార్, నేను మహేశ్వర్ రెడ్డి గారికి మేమందరం కూడా ఇంటర్వ్యూ ఎందుకు చేస్తున్నాం అధ్యక్ష అంటే, పాపం ఆయన చాలా ఆవేదనతో మాట్లాడుతున్నాడు, ఆందోళనతో మాట్లాడుతున్నాడు. 2 నిమిషాలు రెస్ట్ తీసుకొని మళ్ళా 3 నిమిషాలు మాట్లాడడానికి ఆస్కారం ఇస్తూ ఉన్నాం ఫస్ట్. ఎందుకంటే ఈరోజు మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష, బడే బాయ్ చోటే బాయ్ మీరు చేసిర్రు. బడే బాయ్ అనే మీనింగ్ అధ్యక్ష, ప్రైమ్ మినిస్టర్ను బడే బాయ్ అన్నారు. రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు అందరూ కూడా చోటా బాయ్లా ఉంటారని అర్థంతో మా ముఖ్యమంత్రి గారు ప్రస్తావన చేసిండ్రు. దాన్ని మీరు 2014 నుంచి 2022 వరకు కలిసి మెలిసి తిరిగిన అంశం. నేను మహేశ్వర్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష, మహేశ్వర్ రెడ్డి గారు పక్కనున్న కాదు మహేశ్వర్ రెడ్డి గారికి నేను మనవి చేస్తూ ఉన్నాను, ఆ పక్కన వెనుక నుంచి కొంతమంది ఇన్పుట్ ఇస్తూ ఉన్నారు. అటు రైట్ సైడు మీ ఏమంటారు స్నేహపూర్వక పార్టీ వారికి సంబంధించిన మిత్రులు ఇస్తూ ఉన్నారు. ఈరోజు ఆ బంధముని గురించి కొద్దిగా దూరంగా అండి సార్. మీ ఇండిపెండెంట్ వ్యూస్ చెప్పండి, మేము వింటాం. వారు ఏం మాట్లాడినరో మీరు కూడా అదే మాట్లాడుతున్నారు. వారు ఏం మాట్లాడినరో మూసి గురించి అదే మాట్లాడుతున్నారు. వారు వేరే ఇతర అంశాల విషయంలో ఏం మాట్లాడినారు మీరు అదే మాట్లాడుతున్నారు. అంత బాండింగ్ అవసరం లేదు సార్. చాలా సంవత్సరాలు మీరు నడిచిండ్రు. ఆ విధంగా కాకుండా దయచేసి చెప్తా ఉన్నాను సార్, इट इज 1 घंटे से ज्यादा ले लिए सब. अभी कंक्लूड कर दीजिए सब, कंक्लूड कर दीजिए. అధ్యక్ష, ఈరోజు ఈ రాష్ట్రంలో నేనేం మాట్లాడాను అధ్యక్ష, ఈరోజు మొన్న ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు నవ్వుతూ ఒక అంశం మాట్లాడారు అధ్యక్ష. అంటే ముఖ్యమంత్రి గారు మన లైటర్ వ్యూలోనే చెప్పారు, నవ్వుతూ ఒక ముచ్చట చెప్పిండు, సత్యనంక ఎవడు పైసలు పట్టకపోడు, ఆర్టీజీఎస్లు అక్కడ ఉండవు అని అన్నది అధ్యక్ష. అంటే మాకు తెలిసిన ఆర్టీజీఎస్ అధ్యక్ష ఇది రియల్ టైం గ్రాస్ సెటిల్మెంట్ అనేది మాకు తెలుసు. కానీ ఇది మాత్రం రేవంత్ గాంధీ సెటిల్మెంట్ కొత్తగా స్టార్ట్ అయింది అధ్యక్ష. ఈ రేవంత్ గాంధీ సెటిల్మెంట్ లోపల పాపం వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు కూడా ఒక ఏటీఎంగా మారిపోయినారు. పాపం దాంట్లో ఏటీఎంలో వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు అధ్యక్ష. నేను ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష, ఈరోజు ఈ కాంట్రాక్టర్ దగ్గర నొక్కేసినటువంటి డబ్బు అంతా కూడా ఢిల్లీకి మూటలు కడుతూ మీరు తీసుకపోతూ ఈరోజు హౌస్కు ఒక వాల్యూ హై. ఫస్ట్ మొదలు ఈ సభలో లేని వాళ్ళ పేర్లు తీయద్దు, దయచేసి రికార్డు తొలగించండి. ఈరోజు తీసేయండి, అవి కూడా తీసేయండి. ఎంతసేపు ప్రసంగంలో పసలేక గాలి మాటలు మాట్లాడుతూ అసత్య దూరం మాట్లాడుతూ, అసలు వారు నిజంగా ఇప్పుడు మీ పార్టీలోనే ఒక మాట స్టార్ట్ అవుతుంది, ఈయన సభాపక్ష నాయకత్వానికి అర్హత లేదు, ఇది బీసీలకు మనం ముఖ్యమంత్రి స్థానము ఇది ఇవ్వడంతో నడతలేదనే చర్చ చెప్పారు సాబ్. ఒక్క మాటనన్నా రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడేది మాట్లాడితే అందరూ స్వీకరిస్తారు, ఇంక్లూడింగ్ మీడియాతో సహా.
అసలు వాడు మాట్లాడుతుంది ఏంది? ఒకసారి ఆర్ఆర్ ట్యాక్స్ అంటాడు, ఒకసారి ఆర్టీజీఎస్ అంటాడు, ఏ ఉద్దేశం కొద్ది మాట్లాడుతున్నారు? అసలు మీరు తెలంగాణ నిర్మాణానికి తెలంగాణ ఎంతసేపు పొద్దుగాల అటు గౌరవ సభ్యులు సభ్యుని ఇన్వాల్వ్మెంటు వెనుక నుంచి ఒక ఫీడ్బ్యాక్ సెల్ఫ్ ఇంజన్ మాట్లాడలేరా సార్? అగో కాబట్టి తప్పక ఎక్స్ట్రా ఊరికి వెనకకి ఒకరు చిట్టిచ్చుడు నకలు మారకెళ్ళి అకలు అన్నట్టుగా అది కూడా చెప్తలేకపోతుండు ఊరికే. మీరు అధ్యక్ష మీరు చూస్తారు ఒకసారి వెనకకి ఆయన పాపం 10 సార్లు లేచి ఆయన ఏదో అందిస్తాడు, ఆ పక్క నుంచి ఏదో ఇస్తాడు, ఆ వెనక నుంచి వస్తా ఉన్నారు. మీరు మాట్లాడదలుచుకుంటే తెలంగాణ ప్రభుత్వం మీద ఏదైనా విమర్శ చేయదలుచుకుంటే ఆధారాలతో చేయండి. सबूत के साथ आप सरकार को बदनाम कर सकते, बगैर सबूत आप जितना बोलने का उतना बोले तो ये हाउस अलो नहीं करते अने మాట దయచేసి మీ ద్వారా చెప్పమని కోరుతాను. వైశ్వరెడ్డి సార్ 2 మినిట్ కంప్లీట్ कर लीजिए सर. అధ్యక్ష ప్రజాపాలన అంటూ సంకల్ గుద్దుకున్నారు కదా అధ్యక్ష. మరి ప్రభుత్వము ఇప్పటి వరకు ప్రజా దర్బారాన్ని పెట్టి ఎన్ని లక్షల ఫిర్యాదులు అందినాయి, ఎన్ని లక్షల ఫిర్యాదులలోకి వెళ్ళి ఎన్ని మీరు క్లియర్ చేసిండ్రు? మరి 65 సార్లు ఢిల్లీకి పోయిన ముఖ్యమంత్రి గారు కనీసం 6 సార్లైనా ప్రజాభవన్ వైపు కన్నెత్తి చూసిండు అధ్యక్ష. ఇప్పటివరకు ఎన్ని అప్లికేషన్లు వచ్చినాయి, ఎన్ని అప్లికేషన్లు ఇప్పటివరకు క్లియర్ అయినాయి, ఎన్ని సాల్వ్ చేసిండ్రు, ఇంకెన్ని పెండింగ్ ఉన్నాయో దాని మీద ఏమన్నా శ్వేతపత్రం విడుదల చేస్తారా అధ్యక్ష? ఈరోజు మీరు కేవలం ఏదో ఒకటి స్టార్ట్ చేయడం, ప్రజల్ని డైవర్ట్ చేయడం తప్ప సమస్యల పరిష్కారం మీద మీకున్న చిత్తశుద్ధి ఏందో కూడా ప్రజలకు తెలియజేయాలి కదా అధ్యక్ష. ఈరోజు హైదరాబాదు గ్లోబల్ సిటీ అన్నారు, ఇది ఒక గందరగోళ నగరంలాగా మారింది అధ్యక్ష. ఒకవైపు నగరం వరద గుప్పట్లో ఈరోజు దాదాపు 40% ఆఫ్ ద ఏరియా ఈరోజు మరి ముప్పుకు గురవుతుంది హైదరాబాద్ అని చెప్పి చెప్తా ఉన్నాయి అధ్యక్ష సర్వేలు. ఈరోజు అధ్యక్ష కోర్ అర్బన్ రీజన్ ఎకానమీ అని చెప్పేసి పెద్ద పేర్లు పెడతా ఉన్నారు కదా అధ్యక్ష. మరి ఇప్పుడు వరద ఇక్కడ హైదరాబాద్ ముప్పుకు గురైతే, వరదకు గురైపోతే దీనికి కావాల్సిన రెమెడీస్ ఏంటి, మరి దానికోసం ఏం ఆలోచన చేసిండ్రు? ఆలోచన చేయరు అధ్యక్ష. ఈరోజు ఊపిరి తీసుకునే పరిస్థితులు లేదు అధ్యక్ష. ఈరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అధ్యక్ష 339, దాదాపు బాదంపేటలో 432 తాకింది అధ్యక్ష. ఈరోజు మనం గాలి పీల్చుకుంటే దాదాపు 20 నుంచి 30 సిగరెట్లు తాగితే ఎంత విషమో అంత విషం హైదరాబాద్ గాలి పీల్చుకుంటే ఉన్నదంటే ఈరోజు దానికోసం ఆలోచన చేయరు అధ్యక్ష. ఈరోజు వీళ్ళు కేవలం ఒకటి గ్లోబల్ ప్రచారం చేస్తున్నారు. ఇది గ్లోబల్ ప్రచారం కాదు అధ్యక్ష, గ్లోబల్ ప్రచారం ఇది. ఈ ప్రచారం చేసుకుంటూ ఈరోజు వీళ్ళు విదేశాలు తిరుగుతున్నారు తప్ప ఈరోజు వాస్తవంగా ఈ రాష్ట్రంలో, ఈ నగరంలో ఏ పరిస్థితి ఉన్నదో, ఈ నగరంలో ఉన్నటువంటి పరిస్థితిని ఎట్లా రెక్టిఫై చేద్దామో అన్న ఆలోచన మాత్రం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు అధ్యక్ష. ఈరోజు కేవలం ఈరోజు మీరు చేసేటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే అధ్యక్ష, ఈరోజు 2026 మొదటి రోజు హైదరాబాద్ ప్రజలు 339 AQIతో మేల్కుంటే బాదంపేటలో 432తో ఉన్నదంటే మన పరిస్థితి ఏమున్నదో దాని గురించి ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. మరి విద్యుత్ వేతలు సింగరేణి అంశంలో కూడా అధ్యక్ష అనేకమైనటువంటి ఆరోపణలు వస్తూ ఉన్నాయి అధ్యక్ష. మాట్లాడితే ఎండీలు చేంజ్ అవుతా ఉన్నారు. గతంలో మీరు అసలు ఈ పొలిటికల్ ఇన్వాల్వ్మెంటే ఉండదు అని చెప్పినటువంటి మీరు ఈరోజు పూర్తిగా పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ తోటి ఈ రాష్ట్రంలో 10 మినిట్ సార్, ఓన్లీ 10 మినిట్స్ సార్. ఈరోజు సింగరేణి అధ్యక్ష కార్మికుల చెమట అధ్యక్ష, ఈరోజు కార్మికుల చెమట పాలకుల కకుర్తితోటి ఈరోజు పూర్తిగా సర్వనాశనం అవుతా ఉన్నది అధ్యక్ష. ఈరోజు బొగ్గు గనుల్లో కింద వెళ్ళి ఎంతో కష్టపడి ప్రాణాలకు తెగించి వాళ్ళు కార్మికులు పనిచేస్తూ ఉంటే వారికి రావాల్సినటువంటి సంక్షేమం కోసం ఖర్చు పెట్టకుండా ఈ డబ్బు రేటు డైవర్ట్ అవుతా ఉన్నాయి అధ్యక్ష. మాట్లాడితే అక్కడ సింగరేణిలో అనేక మంది ఎండీలను చేంజ్ చేస్తారు అధ్యక్ష. మరి పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉండమని చెప్పి ఈరోజు పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ తోటి మరి అనేక రకమైన కుంభకోణాలు బయటకు వస్తూ ఉన్నాయి అధ్యక్ష. దాని మీద మాట్లాడారు అధ్యక్ష. ఈరోజు మేము ఒకటి అడుగుతా ఉన్నాం అధ్యక్ష, మీరు చెప్పినటువంటి మేనిఫెస్టోలో సింగరేణిలో రాజకీయ జోక్యం ఉండదని సీఎండీని పదే ఎందుకు మారుస్తా ఉన్నారో కూడా దానికి సమాధానం చెప్పాలని చెప్పి అడుగుతా ఉన్నాం అధ్యక్ష. చివరిగా సర్పంచుల అధ్యక్ష పల్లె ప్రగతికి ఉరితాడుగా మారింది అధ్యక్ష. మాజీ సర్పంచులు ఈరోజు దిగిపోతే అధ్యక్ష వారికి రావాల్సినటువంటి బకాయిలు ఈ రోజు వరకు రాకుండా వారు ఎంతో ఇబ్బంది పడతా ఉంటే ఎంతో మంది సర్పంచులు ఈరోజు మరి వారు ఉరి పెట్టుకొని వాళ్ళు సూసైడ్ చేసుకున్నటువంటి పరిస్థితి వచ్చిందంటే ఈరోజు మరి సర్పంచులకు ఉన్నటువంటి పెండింగ్ బిల్లు ఎందుకోసమని ఆపుతా ఉన్నారు, ఎందుకోసం అని చెప్పి వారు ఇల్లు తాకట్టు పెట్టి బంగారం తాకట్టు పెట్టి చేసినటువంటి అనేకమైనటువంటి పనులు ఈరోజు ఎందుకోసం అని చెప్పి వాళ్ళు మరి వాటి బిల్లులు పెండింగ్ ఉన్నటువంటి బిల్లులు ఎందుకోసం అని చెప్పి వారు క్లియర్ చేస్తలేరో దానికి కూడా మేము సమాధానం అడుగుతా ఉన్నాం అధ్యక్ష. ఆటో డ్రైవర్లు ఈ ప్రభుత్వం మాట తప్పింది అధ్యక్ష. ఆటో డ్రైవర్లకు వారికి ఇస్తామన్నటువంటి 12,000 రూపాయలు ఇవ్వకుండా వారిని నమ్మబలికి ఓటు తీసుకొని ఈరోజు దాదాపు 200 మంది ఆటో డ్రైవర్లు ప్రాణాలు బలిగొంటే
ఈ రోజు వరకు కూడా ఆటో డ్రైవర్లకు మీరు ఇస్తామన్నటువంటి మరియు హామీని మాత్రం నెరవేర్చలేదు అధ్యక్ష. గల్ఫ్ కార్మికుల అధ్యక్ష కన్న తల్లి లాంటి రాష్ట్రాన్ని వదులుకొని వారు ఎక్కడో విదేశాలలో ఎంతో ఇబ్బంది పడి వారు ఎన్నో అవస్థలు పడుతూ ఉంటే వారిని కాపాడాల్సినటువంటి ప్రభుత్వం కాపాడతలేదు అధ్యక్ష. చనిపోయి శవపేటికలే వస్తూ ఉంటే కూడా వాటిని సరిగ్గా మీరు పట్టించుకోకుండా మరి గల్ఫ్ కార్మికుల విషయం వారి సంక్షేమం కోసం బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పి గొప్పలు చెప్పింది కదా అధ్యక్ష. ఎందుకోసమని బోర్డు ఏర్పాటు చేస్తలేరు, ఎందుకోసమని 5 లక్షల రూపాయలు వారికి ఎక్స్గ్రేషియా ఇస్తలేరో మరి దానికోసము మరి సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, లా అండ్ ఆర్డర్ అధ్యక్ష ఏ గలతే తెలంగాణ ప్రభుత్వంలో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత డిసెంబర్ 9, 2023 నుంచి ఇవ్వాలటి వరకు ఒక గల్ఫ్ కార్మికుడు చనిపోయి 5 లక్షల రూపాయలు రానోళ్ళుంటే వివరాలు ఇవ్వండి. వెనకకి నేను ఇయ్యాల కూడా కోరుతా ఉన్నా, ఎవరైనా సరే రాజకీయాలు లేదు, గల్ఫ్ కార్మికుల పట్ల పాప వాళ్ళకు ఆయనకు మహేశ్వర్ రెడ్డికి ఏం చెప్పాలి అర్థం కాకపోతే తాపుకొని చిట్టి తెచ్చిస్తున్నారు. కాబట్టి గల్ఫ్ కార్మికుల కొరకు ఈ ప్రభుత్వం అడ్వైజరీ కమిటీ రిటైర్డ్ ఐఏఎఫ్ ఆఫీసర్ వినోద్ కుమార్ గారి నేతృత్వంలో ఒక కమిటీ కాన్స్టిట్యూట్ చేసింది. ఎక్కడ దేశంలో బయట గల్ఫ్లో ఇబ్బందులున్నా వెంటనే ఈ ప్రభుత్వం స్పందిస్తుంది. 5 లక్షల రూపాయలు చనిపోయినటువంటి వాళ్లకు ఇస్తూ ఉంది. ఇంకెవరైనా, నేను అన్ని రాజకీయ పార్టీలను కోరుతా ఉన్నా, ఎక్కడైనా ఎవరైనా మిస్ అయి ఉంటే వాటి వివరాలు ఇవ్వండి. అక్కడ ఎవరైనా బందీలుగా చిక్కినా, ఎక్కడైనా ఇబ్బంది హెల్త్ పరంగా చిక్కుకున్నా ఈ ప్రభుత్వం వెంటనే స్పందించి వాళ్ళని ఇక్కడికి తీసుకొస్తూ ఉంది. అవసరమైతే రవాణా ఛార్జీలు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తూ ఉంది, లేదా ఆ నియోజకవర్గాల నాయకులు భరిస్తూ ఉన్నారు. ఆ విధంగా కార్యక్రమం జరుగుతుంది. ఆ విధంగా నా నియోజకవర్గంలో తెప్పించుకున్నాం. ఊరికేనే కేంద్ర ప్రభుత్వం ఇది, కేంద్ర ప్రభుత్వం దీనికి ఒక మంచి పాలసీ తీసుకొచ్చి బయట ఉన్న వాళ్ళ కొరకు సంక్షేమం కొరకు ఆలోచనలు చేయాల్సింది పోయి అందుకు సలహా చెప్పాల్సింది పోయి ఇక్కడ తప్పుడు అబద్ధ ప్రచారం చేయొద్దు. వారు ఏది పడితే అది మాట్లాడితే ప్రతిసారి లేస్తే కూడా మాకు కూడా ఇబ్బంది అవుతున్నది. ఊకే లేవడము ఆయన ఏదో మేము అడ్డుకుంటున్నట్టు కాదు. ఆయన ఉద్దేశం ఏంటంటే ఆయన బాగా మాట్లాడిండు, నిన్న ఎవరో మాట్లాడితే 4 మంత్రులు అడ్డం వచ్చినట్టు మళ్ళీ వార్త వస్తుంది కావచ్చు అనే ఆలోచన బాబు ఊకే ఏదో విమర్శ చేస్తే మేము లేస్తున్నాం అనుకుంటే మేము నువ్వేమైనా మాట్లాడి మేము లేవమిగా. మీరు మాట్లాడేటప్పుడు కొద్దిగా సార్థకత అర్థం ఊకే మాట్లాడి నువ్వుకేమి మాట్లాడేటప్పుడు కొద్దిగా అర్థం ఉండేటట్టు మాట్లాడాలి. ఇంత పెద్ద అడ్వైజరీ కమిటీ వేసినాక కూడా వేయలేదంటే నేనేం చెప్పాలి? ఇక మా పొన్నమన్న దమ్ముకొచ్చిండు. అయితే ఈరోజు అధ్యక్ష లా అండ్ ఆర్డర్ అధ్యక్ష శాంతి భద్రత నిర్వహణ చాలా అధ్వానంగా ఈ రాష్ట్రంలో అధ్యక్ష. మొన్న మా శాసనసభ్యుడు కామారెడ్డిలో వెంకటరమణారెడ్డి గారి మీద దాడి అధ్యక్ష. మరి అంతేకాదు అధ్యక్ష, వారిని పరామర్శనకు వెళ్దామన్నటువంటి మమ్మల్ని కూడా అరెస్ట్ చేయడము, మా అధ్యక్షుని అరెస్ట్ చేయడము, మా ఎమ్మెల్యేని మా ఎంపీని అరెస్ట్ చేయడము. అంతేకాకుండా అధ్యక్ష ఇప్పుడు వారి క్యాంప్ ఆఫీస్ మీద దాడే కాదు అధ్యక్ష, హిందూ మహిళను వేధించినటువంటి ఒక అంశంలో కూడా మేము అక్కడికి మరి బాన్స్వాడ వెళ్తామంటే అక్కడ కూడా మనం అడ్డుకొని మమ్మల్ని అరెస్ట్ చేయడం అధ్యక్ష. కాంగ్రెస్ మరి గురైన బీజేపీ ఎమ్మెల్యేస్తో పాటు ఎంపీస్ని కూడా ఓకే సార్ నాగర్ కర్నూలు జరిగిన ఒకటి జాతరలో అధ్యక్ష కాంగ్రెస్ కార్యకర్తల దాడిలో ఒక పసికందు కూడా చనిపోయినటువంటి సంగతి గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష ఈరోజు మరి ఈటెల రాజేందర్ గారిని మరి అనేక మంది ఎమ్మెల్యేలని ఎంపీలను అరెస్ట్ చేసి ఈరోజు హౌస్ అరెస్ట్ చేసేసి మమ్మల్ని ఎక్కడికి వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కదా అధ్యక్ష. మేము మా ఎమ్మెల్యేని పరామర్శనకు వెళ్ళనియరు. అక్కడ జరిగినటువంటి ఒక మహిళ మీద జరిగిన దాడి, ఒక పసికందు చనిపోతే ఆమెను పరామర్శనానికి వెళ్దామంటే అక్కడికి వెళ్ళనియరు. ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే అధ్యక్ష, ఒక హోమ్ మినిస్టర్ లేక ఈ రాష్ట్రంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంది. ఈరోజు లా అండ్ ఆర్డర్ ఇన్ ప్లేస్లో లేక ఈరోజు హైదరాబాద్ ఎక్కడ ఏం జరిగినా కూడా దాని మూలాలు హైదరాబాద్నే వస్తున్నాయనంటే, హైదరాబాద్ నుంచే మూలాలు వస్తున్నాయనంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి, లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎంత భయంకరంగా ఉన్నదో ఒకసారి మీరు ఆలోచన చేయాలి అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, మరి ఉద్యోగ ఖాళీని భర్తీ చేయాలని చెప్పి డిమాండ్ ఎన్నో రోజుల నుంచి ఉన్నది అధ్యక్ష. అయినా కూడా ఇంకా ఉద్యోగ ఖాళీని భర్తీ చేయక మరి అక్కడ ఉన్నటువంటి షార్టేజ్ వల్ల కూడా మరి లా అండ్ ఆర్డర్ ప్రాపర్గా లేదా, మరి దాని మీద కూడా మీరు రివ్యూ చేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఒకసారి మీరు చూస్తే అధ్యక్ష, సికింద్రాబాద్ నుంచి పాత బస్తీ దాకా, కామారెడ్డి నుంచి నిర్మల్ దాకా గుళ్ళు గోపురాలని కూలుస్తూ ఉంటే, విగ్రహాన్ని పడగొడుతూ ఉంటే కూడా, మన సంస్కృతి మీద దాడి జరుగుతూ ఉంటే కూడా దాని మీద కూడా ఆలోచన చేయకుండా, మరి మైసమ్మ గుడి మీద జరిగిన దారుణం కానీ, హిందువులైన మరి రక్తం మరిగిపోతూ ఉంటే కూడా మీరు ఇప్పటి వరకు వాటి మీద ఎందుకోసం అని చెప్పి చర్యలు తీసుకుంటలేరో దాని మీద మరి చెప్పాలి అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, మేము ఒకటి అడుగుతా ఉన్నాం అధ్యక్ష, ఈరోజు మా బతుకులతో చెలగాట మారుతా
वो टाइम होगा सर, 1.5 घंटा होगा, 2 मिनट में कंप्लीट करिए। కంక్లూడ్ కండి అధ్యక్ష, మొన్నటికి మొన్న ఎన్ఐఏ వాళ్ళు ప్రతి నెల ఎవరో ఒక ఉగ్రవాదిని పట్టుకుంటూ మొన్న నవంబర్లో హైదరాబాద్ ఒక డాక్టర్ని పట్టుకుంటే రిసిన్ అనే విషంతో కెమికల్తో అటాక్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా మరి ఈరోజు బయటపడింది అధ్యక్ష. మరి ఈరోజు ఒకవేళ ఒకవేళ ఎన్ఐఏ వచ్చి ఇక్కడ పట్టుకోకుండా ఉంటే ఈరోజు హైదరాబాద్లో ఏ పరిస్థితి ఉండేదో ఈరోజు ఒకసారి ఆలోచిస్తున్న భయం అయితే ఉంది అధ్యక్ష. మరి లా అండ్ ఆర్డర్ ఈ రకమైనటువంటి పరిస్థితి ఎందుకు దాపరించిందో ఎందుకోసం అని చెప్పేసి మరి కొంతమంది మరి కొన్ని పార్టీలకు భయపడేసి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకోసం దాని మీద పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేస్తారేదో కూడా మాకు సమాధానం చెప్పాలని చెప్పి అడుగుతా ఉన్నాం అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, పోలీస్ వ్యవస్థ ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలుగా మారింది అధ్యక్ష. పోలీస్ వ్యవస్థను మరి పూర్తిగా కంట్రోల్ చేసినట్టు ప్రభుత్వం ఎందుకోసమని కంట్రోల్ చేయలేకపోతా ఉన్నదో, ఎందుకోసమని కొందరు చేతుల్లో అది ఒక కీలుబొమ్మగా మారిందో దానికి కూడా మీరు సమాధానం చెప్పాలని మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, నిన్న పొద్దున జరిగినటువంటి జాతీయ గీతం జాతీయ గేయంని అవమానపరుస్తూ ఒక పార్టీ వాకౌట్ చేస్తుందంటే ఈరోజు స్పీకర్ గారు సుమోటోగా తీసుకొని వారి మీద ఎందుకు చర్యలు తీసుకుంటలేదో దానికి సమాధానం చెప్పాలి అధ్యక్ష. సాంబశివరావు గారు కామెంట్, సాంబశివరావు సాబ్ 1.5 घंटा होगा सर, 1.5 घंटा होगा। सामशेरा साहब कंप्लीट कर लीजिए। అధ్యక్ష, ఏ రాజ్యాంగాన్ని గౌరవించి ఏ రాజ్యాంగబద్ధంగా మనం ఈరోజు గెలిచి ఈరోజు చట్టసభలోకి వచ్చామో ఆ రాజ్యాంగాన్ని అవమానిస్తూ ఆ రాజ్యాంగం వ్యతిరేకంగా ఈరోజు ఒక